ఆయన తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకుడు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తర్వాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లోకి వెళ్లినప్పటి నుంచి ఆయన అక్కడ అన్యమనస్కంగానే ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అని అనుకుంటున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి ఫిరాయించారు అనే విమర్శకు చెక్ పెట్టాలి అని అనుకుంటున్నారట. రాజకీయ జీవిత చివరి దశలో ఫిరాయింపు చెడ్డ పేరు ఎందుకు అనే ఆలోచన చేస్తున్నారట. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాజీనామా చేద్దామని భావిస్తున్నారట. 2023 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ లో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. గతంలో ఇలాంటి ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు తాను కూడా అదే తీరుగా వ్యవహరించడాన్ని రాజకీయ విశ్లేషకులు తప్పుబట్టారు. అయినా సరే అధికార కాంగ్రెస్ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంది. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు పార్టీ వీడటంపై బీఆర్ఎస్ ఆగ్రహంతో ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ నేతలను టార్గెట్ చేస్తోంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానంను మొదలుపెట్టిన పోచారం ఆ తరువాత టీడీపీలోకి, ఆ తరువాత బీఆర్ఎస్ లోకి మారారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారంకు అవకాశం ఇచ్చారు కేసీఆర్. రెండవసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పోచారానికి స్పీకర్ పదవి ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి మారారు శ్రీనివాసరెడ్డి. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పలువురు ఎమ్మెల్యేలు పోయినా కూడా పెద్దగా పట్టించుకోని బీఆర్ఎస్ పోచారం పార్టీ మారడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయింది. 3 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిలో కాంగ్రెస్ లోకి ఫిరాయించిన తరువాత అంతర్మదనం మొదలైందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఆయన అధికార కాంగ్రెస్ లో చేరిన తరువాత వ్యవసాయ శాఖ సలహాదారు పదవి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఆయన రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పదవులు అనుభవించి నేడు కాంగ్రెస్ లో కూడా పదవి దక్కించుకున్నారని, పదవి రాజకీయాలే ఆయనకు ముఖ్యమంటూ ఎత్తిపొడుపులు సాధారణమైపోయాయి. పెద్దాయన కదా అని ఇంతకాలం గౌరవించిన వారే ఆయన్ను నిలదీయడం, నిందించడం చేస్తున్నారట. దీంతో పోచారంలో అంతర్మదనం మొదలైందట. రాజకీయంగా చివరి దశలో ఉన్న ఈ సమయంలో 10 మందితో మాటలు పడటం ఎందుకు అనే ప్రశ్న ఆయన్ను వెంటాడుతోందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన బాన్సువాడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో కొనసాగడం మంచిది కాదని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కుదిరితే తిరిగి పోటీ చేయాలని అనుకున్న ఆయన ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారట. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. ఈ అంశంపై గులాబీ పార్టీ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రాజీనామా చేయడంపై పోచారం సీరియస్ గానే ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో తన కుమారుణ్ణి పోటీలో పెట్టాలన్న ఆలోచన కూడా చేస్తున్నారట. ఒకవేళ రాజకీయ పరిణామాలు సహకరించకపోతే తానే కాంగ్రెస్ తరపున ఉప ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధమని కూడా ఆయన అంటున్నారని సమాచారం. మరి పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా ఆలోచనకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? బాన్సువాడలో ఉప ఎన్నికల సమరం ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.